పాము ఎలా ఉందో అలాగా ఒక చర్మాన్ని విడిచిపెట్టేసి కొత్త చర్మాన్ని ధరించడం ఎంత ఆశ్చర్యం అండి. పాము కనుక మనిషికి ఉన్నటువంటి జ్ఞానం ఉంటే, కనీసం జ్ఞానాన్ని గ్రహించగలిగే ఆసక్తి ఉంటే, ఆ కుబుసం చాలండి మొత్తం అహం బ్రహ్మాస్మి అని తెలియడానికి, ఈ పురియష్టకాన్ని భేదించడానికి, దేహాత్మభావన పోవడానికి. ఎందుకంటే ఆ దేహం దాని జీవితంలో అది బహుశా 2-3 సార్లు కూడా జరుగుతుంది కదా. కుబుసం ఒకసారే కాదు కదా, 2-3 సార్లు ఆ దేహాన్ని విడిచిపెట్టి వేరే దేహం పొందుతుంటే, దానికి కనుక మనకున్న జ్ఞానం ఉంటే, అది కనుక లలితా సహస్రం వినగలిగితే, అబ్బాయి నేను దేహం అనుకున్నా ఏమి నా కళ్ళెదురుగానే నా దేహం పోతుంది, ఇంకో కొత్త దేహం వస్తుంది, ఇది నేను కాదనమాట, అయితే కొత్తగా వచ్చే దేహం కూడా నేను కాదనమాట అని జన్మాంతర బంధాలు మొత్తం ఛేదించడానికి ఇది ఒక్క మాట సరిపోదండి. నిర్ముక్త అంటే అర్థం అది. అప్పుడు కానీ భండాసురుడు సావడు. అందుకని నిర్ముక్త వాడాడు వ్యాస మహర్షి. సామాన్యుడు ఆ వ్యాసుడు అంటే ఏదో విడిచిపెట్టబడిన అర్థం చెప్పగానే సరిపోలేదండి. పాము